మనకి ఇక్కడ ప్రాసెస్ గురించి తెలుసుకోవటం ఒకటే కాదు, సో ఎగ్జామ్స్ ఇవ్వడం కదా, వీటన్నిటితో పాటు చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది కంప్లీట్ పిఆర్ ప్రాసెస్ కానీ. బికాజ్ మనం అది మేనేజ్ చేసుకోగలమా లేదా ఫస్ట్ తెలుసుకుంటేనే మనం పిఆర్ ప్రాసెస్కి వెళ్ళచ్చు. అండ్ ఆల్సో నా వీడియోస్ అన్నీ కూడా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ మన కామెంట్ సెక్షన్లో చూసి నేను పిక్ చేసుకుంటున్నాను కాబట్టి మోస్ట్ ఫ్రీక్వెంట్లీ నన్ను టోటల్ కాస్ట్ అడుగుతున్నారు ఇమిగ్రేట్ అవ్వడానికి ఎంత అవుతుందని. సో టుడేస్ వీడియో నేను పిఆర్గా మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీ త్రూ కెనడా వస్తుంటే మీకు ఎంత అవుతుంది టోటల్ కాస్ట్ నేను మీకు చెప్తాను క్లారిటీ. సో ఫారెన్ అంటేనే అందరికీ ఒక రకమైన భయం ఉంటుందండి వెళ్ళాలంటే. It could be a vacation or it could be immigration. ఎందుకంటే the reason being is the expense, the cost of traveling. And when it comes to immigration it's even more expensive. So మీరు ఒక పర్మనెంట్ వీసా తీసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా అది ఇంకా కొంచెం కాస్ట్లీ ఉంటుంది. బట్ దెన్ వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ మీరు కొంచెం ఇది ఇన్వెస్ట్మెంట్ ఆన్ యువర్ కెరియర్గా మనం తీసుకుంటే ఫర్దర్గా మనకి ఫ్రూట్స్ అనేవి మనకు ఉంటాయి. బికాస్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాజ్ అ కపుల్ మీరు కెనడా పిఆర్కి అప్లై చేయడానికి మీకు క్లోజ్ టు 2.5 to 3 lakhs అయ్యాయి అనుకుందాము. సో ఈ 3 lakhs కూడా మీరు ఇదంతా కైండ్ ఆఫ్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. సో వన్స్ యూ ల్యాండ్ ఇన్ కెనడా అండ్ మీకు జాబ్ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తే then you will be able to earn this amount maybe in 2 to 3 months if you have a full-time job. అండ్ ఒకవేళ ఇన్ కేస్ మీకు ఫుల్ టైమ్ జాబ్కి కొంచెం టైం పట్టినా ఒక పార్ట్ టైం జాబ్ చేసినా సరే ఇట్ మైట్ టేక్ సమ్ మోర్ మంత్స్. సో మేబీ లెస్ దెన్ 6 monthsలో యూ విల్ బీ ఏబుల్ టు ఎర్న్ దిస్ మనీ. సో ఇదేనండి అడ్వాంటేజ్ మనకి. యాజ్ ఆఫ్ టుడే కెనేడియన్ డాలర్, $1 is equal to 55 rupees మన INRలో. సో దిస్ కెనేడియన్ డాలర్ ఆల్సో వేరీస్ between 50 to 55. You will be able to earn all this amount, so that's not a big issue at all. సో నేను అప్లోడ్ చేసిన కెనడా పిఆర్ ప్రాసెస్ వీడియో మీరు చూస్తే మీకు ఈ వీడియో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో డిఫరెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్ కూడా అందులో ఉన్నాయి కాబట్టి మీకు బాగా అర్థమవుతుంది ఇది. అండ్ ఈ వీడియో కూడా మీరు ఎండింగ్ వరకు చూడండి బికాజ్ నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు సింగిల్ పర్సన్గా పిఆర్కి అప్లై చేస్తే మీకు ఎంత కాస్ట్ అవుతుంది, అండ్ మీరు మీ స్పౌస్తో అప్లై చేస్తే మీకు ఎంత అవుతుంది, అండ్ కిడ్స్తో అప్లై చేస్తే మీరు ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా చెప్పాను. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యూ విల్ హ్యావ్ అ క్లియర్ పిక్చర్. అండ్ మీరు ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు రాధా, ఇది నా ఛానల్ కెనడా పేజెస్, అండ్ ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో కెనడా రావడానికి ఫస్ట్ స్టెప్ ఐఎల్స్ ఎగ్జామ్ కదా. సో ఐఎల్స్ ఎగ్జామ్ ఇస్తేనే మీరు కెనడా రాగలుగుతారు. సో ఇండియన్ కరెన్సీలో 13,250 అవుతుంది. అండ్ అది ఫస్ట్ అటెంప్ట్కే. మీరు సెకండ్ అటెంప్ట్ ఇవ్వాలి, నాకు స్కోర్ బాగాలేదు అనుకుంటే మళ్ళీ ఇది డబల్ అవుతుంది కాస్ట్, అంటే లైక్ 26,500 అవుతుంది. అండ్ మీరు స్పౌస్తో వస్తుంటే మళ్ళీ అప్పుడు కూడా మీకు 26,500 అవుతుంది, ఎందుకంటే మీరు ఇద్దరు ఇస్తే మీకు పాయింట్స్ పెరుగుతాయి కాబట్టి. సో దిస్ ఇస్ అబౌట్ ది ఐఎల్స్ స్కోర్. అండ్ సెకండ్ మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెన్స్ వచ్చి WES అని. సో నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ECA చేయాలని చెప్పి. సో ECA WESకి మీకు $300 per person అవుతుంది. సో WES ఫీజ్ కోసం నేను ఈ వెబ్సైట్కి వచ్చానండి. సో ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా మనకి ఉంటుంది ఫీజ్ గురించి. ఇమిగ్రేషన్ మనం సెలెక్ట్ చేయాలి బికాస్ పిఆర్ ఇమిగ్రేషన్ కింద వస్తుంది కాబట్టి. అండ్ హియర్ మనకి ఇక్కడ టోటల్ కాస్ట్ ఉంది. ఇక్కడ 220 కెనేడియన్ డాలర్స్ అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ 220 కెనేడియన్ డాలర్స్తో పాటు $10 వరకు మనకి కొరియర్ సర్వీసెస్ ఉంటాయి ఇక్కడ. సో యా స్టాండర్డ్ డెలివరీ యూజువలీ అందరూ ఇదే ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇది $10 ఉంది. సో టోటల్లీ మనకి 230 కెనేడియన్ డాలర్స్ WESకి అవుతుంది. అండ్ దీంతో పాటు మనం ట్రాన్స్క్రిప్ట్స్ కూడా అప్లై చేయాలి కాబట్టి ట్రాన్స్క్రిప్ట్స్ అండ్ వాటి కొరియర్కి ఇంకొక $70 వేసుకుంటే కంప్లీట్లీ $300 కెనేడియన్ డాలర్స్ మనకి WES ప్రాసెస్కి అవుతుంది. సో ఇవన్నీ ITA రాకముందు వరకు. సో ITA వచ్చిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి కాబట్టి ఇప్పుడు డాక్యుమెంట్స్ కాస్ట్కి వస్తే మనకి PCC అండ్ మెడికల్స్ ఉన్నాయండి. ఈ రెండింటికే మనకి ఇవి రెండే మనకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మిగిలినవన్నీ లైక్ రిఫరెన్స్ లెటర్స్, ఆఫీస్ రిఫరెన్స్ లెటర్స్ కానీ మీ బర్త్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ మన దగ్గర ఆల్రెడీ రెడీగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి వాటికి ఏం ఖర్చు ఉండదు. సో మెడికల్స్కి క్లోజ్ టు 6,000, సమ్వేర్ అరౌండ్ 5,500 to 6,000 ఉంటుంది. అండ్ ఆల్సో దట్ డిపెండ్స్ అపాన్ ద ప్లేస్ యూ ఆర్ యాక్చువల్లీ రైట్ నౌ.
అంటే హైదరాబాద్ గురించి నేను చెప్తున్నాను, మీకు మేబీ పూణే ఆర్ బాంబేలో మీకు ఇంకా డిఫరెంట్ ఎక్స్పెన్స్ కాస్ట్ ఉండొచ్చు. అండ్ ఇది కాకుండా మళ్ళీ మీకు పీసీసీకి అరౌండ్ 500 అవుతుంది పీసీసీ, అది ఇండియాలో ఉంటే. సో నేను ఇంకొక క్లాస్ కూడా చెప్పాను, ఒకవేళ మీరు ఓవర్సీస్లో ఉంటే అక్కడ కూడా మీరు వేరే కంట్రీ నుంచి కూడా పీసీసీ తీసుకురావాలని చెప్పి సబ్మిట్ చేయాలని. సో దాని కాస్ట్ మళ్ళీ అడిషనల్ ఉంటుంది, అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఎక్స్ప్రెస్ అంటే ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడానికి మనం ఏం ఫీజ్ పే చేయక్కర్లేదండి ప్రొఫైల్ క్రియేషన్కి. బట్ దెన్ మనకి పిఆర్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటాయి. ఆ బైఫర్కేషన్ ఏంటో మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సో మన కెనడా గవర్నమెంట్ వెబ్సైట్లో ఈ ఫీజ్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో ప్రాసెసింగ్ ఫీజ్ $825 అండ్ రైట్ ఆఫ్ పర్మనెంట్ రెసిడెన్స్ ఫీజ్ $500 అంటున్నారు పర్ పర్సన్, అండ్ దిస్ కమ్స్ టు $1325 కెనేడియన్ డాలర్స్. అండ్ దీంతో పాటు మనకి బయోమెట్రిక్ ఫీజ్ కూడా ఉంటుంది. సో $85 పర్ పర్సన్ ఉంటుంది బయోమెట్రిక్. సో ఈ మూడు కలిపి మనకి టోటల్గా ప్రాసెసింగ్ ఫీజ్ మొత్తం అప్లికేషన్కి $1410 కెనేడియన్ డాలర్స్. సో ఫైనలీ మనకి పిఆర్ వచ్చిన తర్వాత ఇంకొక మేజర్ ఎక్స్పెన్స్ ఉంటుంది, అదే ల్యాండింగ్. ఫస్ట్ ల్యాండింగ్ ఫార్మాలిటీస్ మనకు ఉంటాయి కాబట్టి మీరు ఇనీషియల్గా కెనడాకి వెళ్ళి రావాల్సి వస్తుంది. సో దానికి మీకు ఫ్లైట్ ఛార్జెస్కి ఆల్మోస్ట్ లైక్ 1.5 lakhs వరకు అవుతుంది ఫర్ 2 people, ఇద్దరికి టు అండ్ ఫ్రో కలిపి చెప్తున్నాను నేను. అండ్ దట్ టు ఇప్పుడున్న సిచ్యువేషన్ కాదండి, ఇప్పుడు కోవిడ్ వల్ల మనకి యూనో ఫ్లైట్ ఛార్జెస్ కూడా పెరిగాయి అండ్ ఆల్సో మీకు రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడు ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఈ సినారియోలో కాకుండా ఇన్ జనరల్గా నేను చెప్తున్నాను. సో ఇంకోటి, మీరు పిల్లలతో కనుక ట్రావెల్ చేసేటైతే మళ్ళీ దానికి ఒక అడిషనల్ ఫేర్ మీరు పే చేయాల్సి వస్తుంది. సో ఇన్ఫాన్స్ అయితే అంటే లెస్ దెన్ 2 years కన్నా చిన్నపిల్లలు ఉంటే 10,000 వరకు ఎయిర్ ఫేర్ మీరు ఎక్స్ట్రా పే చేయాలి. సో మేము మా బాబు 7 months ఉన్నప్పుడు మేము తీసుకెళ్ళాము. సో వీ పేడ్ ఎక్స్ట్రా 10,000 ఆ టైంలో, మేము వే బ్యాక్ ఇన్ 4 years బ్యాక్. అండ్ ఓవర్ అండ్ అబౌట్ 2 years ఉంటే 70 to 80% ఆఫ్ అడల్ట్ ఫేర్ ఉంటుంది పిల్లలకి కూడా. సో ఇదొక అడిషనల్ ఎక్స్పెన్స్ ఉంటుంది పిల్లలతో పాటు వెళ్తే. అండ్ ఇవన్నీ కాకుండా మీకు ఇంకా ఇనీషియల్ షాపింగ్ కానీ, స్టార్టింగ్ మీరు ల్యాండింగ్ ఫార్మాలిటీస్కి వెళ్తున్నప్పుడు కూడా మనకి మీరు వెళ్ళే క్లైమేట్ బట్టి మీరు కొంచెం షాపింగ్ చేయాల్సి వస్తుంది. సో వాటికి ఒక 10,000 వరకు మీరు వేసుకోండి ఎక్స్పెన్సెస్. సో వన్స్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అకామిడేషన్ కానీ ఆర్ టూరిజంకి కానీ మళ్ళీ సెపరేట్ కాస్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ మీరు ల్యాండింగ్ ఫార్మాలిటీస్ జస్ట్ ల్యాండ్ అయ్యి వెళ్ళిపోవాలనుకుంటే దెన్ మీకు ఈ కాస్ట్లన్నీ ఉంటాయి. అండ్ ఇవి నేనేమి ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయట్లేదు బికాస్ ఇది కేస్ స్పెసిఫిక్ కాబట్టి. కొంతమంది ల్యాండింగ్ ఫార్మాలిటీస్కి వచ్చి ఇంకా దే కంటిన్యూ టు స్టే హియర్, సో జాబ్స్ అన్ని వదులుకొని వచ్చేస్తారు. కొంతమంది ఏంటంటే వచ్చి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని కెనడా చూసి వెళ్ళిపోతారు విత్ ఇన్ సమ్ స్పెసిఫిక్ టైం, 10-15 days అలాగా, షార్ట్ ట్రిప్ లాగా. సో ఐఎమ్ నాట్ ఇంక్లూడింగ్ దోస్ ఎక్స్పెన్సెస్ ఇన్ దిస్ వీడియో. సో ఇన్ షార్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఐఎన్ఆర్లో ఎంత కాస్ట్ అవుతుందని. సో ఈసీఏ $300 అన్నాను కదా, సో అది 16,500 పర్ పర్సన్ పడిందండి. అండ్ విత్ స్పౌస్ మనకి 33,000. అండ్ ఫ్యామిలీతో పాటు కూడా కిడ్స్ ఉన్నా సరే మనకు అంతే ఉంటుంది బికాస్ అది వాళ్ళకి అప్లికబుల్ కాదు కాబట్టి. అండ్ ఐఎల్స్ ఎగ్జామ్ కూడా అంతే. సో సింగిల్ పర్సన్ అయితే 13,250 అండ్ విత్ స్పౌస్ అయితే అగైన్ డబల్ ద అమౌంట్. అండ్ మెడికల్ సేమ్, 1 person 6,000, విత్ స్పౌస్ 12,000. అండ్ కిడ్ ఉంటే కిడ్కి కూడా మీరు మెడికల్ టెస్ట్ చేయాలి. సో నంబర్ ఆఫ్ కిడ్స్ మల్టిప్లైడ్ బై 6,000. అండ్ పీసీసీ కూడా అంతే మీకు మీ స్పౌస్కి. అండ్ పిఆర్ ప్రాసెసింగ్ ఫీజ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో అది ఇండియన్ కరెన్సీలో మీకు సింగిల్ పర్సన్కి 77,500 అండ్ ఇద్దరికైతే 1,55,000. అండ్ పిల్లలతో వెళ్తే 1 kid ఉంటే 1,72,050. సో ఇది నేను 1 kidని తీసుకున్నానండి అబౌవ్ 2 years ఏజ్లో. దాని క్యాలిక్యులేషన్ నేను ఇక్కడ చెప్తున్నాను మీకు. సో సింగిల్గా మీరు అప్లై చేస్తే 1,13,750 అవుతుంది మీకు. అండ్ విత్ స్పౌస్ 2,27,500 అండ్ విత్ 1 single kid 3,18,500. సో ఇక్కడ నేను మీకు ఫ్లైట్ ఛార్జెస్ ఏమీ ఇంక్లూడ్ చేయలేదు. సో ఇన్ కేస్ ఒకవేళ మీరు ఫ్లైట్ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఈ చార్ట్లో
మీకు మిగిలిన ఎక్స్పెన్సెస్ అన్నీ సేమ్ ఉన్నాయండి. నేను ఓన్లీ ఫ్లైట్ కాస్ట్ ఒక్కటే వేశాను అండ్ దట్ వన్ వే వేశాను. అంటే మీరు మీకు పిఆర్ వచ్చిన వెంటనే మీరు ఇంకా కెనడాలో సెటిల్ అయిపోవడానికి వెళ్ళిపోతే జస్ట్ వన్ వే టికెట్సే కదా మనకు కావాల్సింది. సో వన్ వే మీకు 1 పర్సన్కి 45,000 అండ్ విత్ యువర్ స్పౌస్ అయితే 90,000 అండ్ విత్ 1 కిడ్ వెళ్తే 1,26,000 అవుతుంది. అండ్ మీ టోటల్ కూడా దాని ప్రకారం చేంజ్ అయింది. ఇప్పుడు ఈ సినారియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఇన్ కేస్ మీరు జస్ట్ ల్యాండింగ్ ఫార్మాలిటీస్కి కెనడాకి జస్ట్ ఒక విజిట్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నారంటే అప్పుడు మీకు ఎంత కాస్ట్ అవుతుంది. సో టు అండ్ ఫ్రో ఫ్లైట్ టికెట్స్ ఇంక్లూడ్ చేస్తే మీ ఇమిగ్రేషన్ ఫీజ్కి మనకి ఎంత అవుతుందో చూద్దాం. సో పర్ పర్సన్ మీకు 75,000 టు అండ్ ఫ్రో ఫ్లైట్ ఛార్జెస్ అండ్ విత్ యువర్ స్పౌస్ 1,50,000 అండ్ విత్ అ సింగిల్ కిడ్ 2,10,000 అండ్ మీ టోటల్ కూడా దాని ప్రకారమే మారింది. సో ఫైనలీ జనరల్గా అందరూ కూడా మీకు పిఆర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి వచ్చాక కెనడా వెళ్ళి సెటిల్ అయిపోతారండి. సో ఆ సినారియో తీసుకుంటే కనుక మీకు టోటల్గా సింగిల్ పర్సన్ విత్ అ స్పౌస్ అండ్ అ ఫ్యామిలీ ముగ్గురికి కలిపి 3,76,550 అవుతుంది ఇమిగ్రేషన్ కాస్ట్. అండ్ వీటితో పాటు మనం ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ కూడా వాళ్ళ కెనడా గవర్నమెంట్కి చూపించాలి కదా. నేను ఆల్రెడీ మీకు ఇది పాత వీడియోలో చెప్పాను కదా. సో మన కెనేడియన్ వెబ్సైట్లో చూస్తే ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ ఇలా ఉందండి. కెనేడియన్ డాలర్స్ ఎంతమంది మెంబర్స్ ఉంటే దాని ప్రకారం వాళ్ళు తీసుకురమ్మని అడుగుతారు. సో మీరు ఇక్కడ చూస్తే ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ సింగిల్ పర్సన్గా వెళ్తే 7,12,800 వరకు చూపించాలి. అండ్ యాజ్ అ ఫ్యామిలీ ఆఫ్ 3 మెంబర్స్ వెళ్తే 10,91,000 చూపించాలి. సో ఈ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ ఏమీ మనకి ఎక్స్పెన్స్ కాదండి, అది మన బ్యాంక్ అకౌంట్లోనే ఉంటుంది. బట్ దెన్ మనం వాళ్ళకి చూపించాలి కాబట్టి నేను ఈ అమౌంట్ని కూడా మీకు ఈ షీట్లో చూపిస్తున్నాను. సో పిఆర్కి టోటల్ కాస్ట్ ఎంత అవుతుందో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. మేము కూడా ఇనీషియల్గా కెనడా అని అనుకున్నప్పుడు మేము ఇది కూడా చూసామండి, లైక్ హౌ ఫార్ ఆర్ వి అఫోర్డబుల్. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో చాలా ఆప్షన్స్ మాకు ఉన్నాయి. మేము 2 విషయాలు చూసాము. ఒకటి ప్రాసెసింగ్ టైం అండ్ సెకండ్ వచ్చి మనకి ఎంత ఖర్చు అవుతుంది టోటల్ కాస్ట్. బికాజ్ వన్స్ ఒకసారి దిగిన తర్వాత మళ్ళీ మనకి ఫినాన్షియల్గా ప్రాబ్లం అవ్వకూడదని ఇవి 2 ఆస్పెక్ట్స్ మేము చూసాము. సో దట్స్ ఆల్ అబౌట్ టుడే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీరు ఎవరైనా నేను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.